ట్రంప్ విధించిన 50% టారిఫ్స్ మన దేశ జీడిపి పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రభుత్వం అయితే ఇప్పటికీ కూడా 6.5% గ్రోత్ రేట్ ఉంటుంది 2025-26లో అని కాన్ఫిడెంట్గా చెప్తోంది. కానీ ఆల్రెడీ దీని ఇంపాక్ట్ మొదలవుతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఎస్బిసి ఎకానమిస్టులు 0.7% వరకు ఇండియా జీడిపి తగ్గవచ్చని అంచనా. ఇది ఫుల్ ఇయర్ కనుక ఉంటే 1% వరకు కూడా ఇండియా జీడిపి తగ్గవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI వారి అంచనా. అలాగే మీకు నోమురా, ఇది ఒక ప్రముఖ అంచనా ఫర్మ్. నోమురా అంచనా ప్రకారం 2024-25లో 6.2% ఉన్న గ్రోత్ రేట్ కాస్త 2025-26లో 5.8%కు పడిపోవచ్చు అని. సో లేదు, ఇది కొంతకాలం ఉన్నా లేదా కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకున్నా కూడా అరౌండ్ 6% ఉంటుందని. అయితే ఇలా రకరకాల ఎస్టిమేట్స్ మొత్తం చూసినా లెస్ దెన్ 1% చెప్తున్నారు. 1 ఇయర్ ఫుల్ ఇయర్ ఈ 50% టారిఫ్స్ ఉండి తీసుకుంటున్నటువంటి చర్యల ప్రభావం పెద్దగా లేకపోయినా కూడా 1% మించి ఉండదు అని. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం అరౌండ్ $50-60 బిలియన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాటికి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ మనము చూసుకోగలిగితే ఈ ప్రభావం ఇంకా తగ్గుతుంది కూడా. సో అందువల్ల ఇటు ఏ రకంగా చూసినా అన్ని రకాల ఎస్టిమేషన్లు చూసినా 1% మించి ఉండకపోవచ్చు అని. కానీ సమస్య ఏంటి అంటే ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ స్లోగా నడుస్తోంది. కారణం ఏంటంటే వీక్ అర్బన్ డిమాండ్ ఉంది. సో ముఖ్యంగా ప్రజల సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ప్రజల కన్జంప్షన్ పైన ప్రజలు పెట్టే ఎక్స్పెండిచర్ తగ్గుతున్నాయి. లే ఆఫ్స్లు, జాబ్ క్రైసిస్ వల్ల అర్బన్ ఇండియాలో మిడిల్ క్లాస్ పెట్టే ఖర్చు తగ్గుతుంది. దీని ఫలితంగా ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఏప్రిల్-జూన్ క్వార్టరు మీకు ఈ ట్రెండ్ కనబడింది. ఇప్పుడు ఉదాహరణకు లేటెస్ట్ క్వార్టర్ చూసుకుంటే మీకు రాయిటర్స్ జరిపిన పోల్ ఆఫ్ ది ఎకానమిస్ట్ అంటే వివిధ ఎకానమిస్ట్లను సర్వే చేస్తే వాళ్ళు లాస్ట్ క్వార్టర్లో 7.4% ఉంటే లేటెస్ట్ క్వార్టర్లో 6.7% మించి ఉండదు అని అంచనా వేశారు. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 1736 ఫర్మ్స్ అంటే 1736 మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ యొక్క సేల్స్ను అంచనా వేసింది. అది కూడా లాస్ట్ క్వార్టర్లో 6.6% గ్రోత్ ఉంటే ఈ క్వార్టర్లో 5.3%కు పడిపోయింది. సో అందువల్ల సమస్య ట్రంప్ ప్రభావమే కాదు, డొమెస్టిక్ ఎకనామీలో కూడా లే ఆఫ్స్, జాబ్ క్రైసిస్, సాలరీస్, వేజెస్, కార్పొరేట్ ప్రాఫిట్స్ అనుగుణంగా పెరగకపోవడం, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ముందుకు రాకపోవడము, ఎక్స్పోర్ట్స్లో ఉన్న అన్సర్టనిటీలు, ఈ వీక్ అర్బన్ డిమాండ్ వల్ల ఆల్రెడీ వృద్ధి రేటు మందకొడిగా సాగుతుంది. దాంతో మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్టుగా ట్రంప్ టారిఫ్ల ప్రభావం కూడా యాడ్ అవుతుంది. సో ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఎఫెక్ట్ చేయబోతుంది. సో ఇది పెద్ద ఎత్తున జాబ్స్ను తొలగించే సమస్య. మీరు ఎక్కడైనా చూడండి, సూరత్లో డైమండ్ పాలిషింగ్ కానీ, తిరుపూర్లో మీకు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, అలాగే మన గోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ కావచ్చు, ఈ ఆక్వా వాల్యూ చైన్లో కూడా చాలా మంది పనిచేస్తూ ఉంటారు. సో ఇలా ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఈ లెదర్ ఇండస్ట్రీ, ఫిష్, మెరైన్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలో కనీసం 2/3 ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్రమాదంలో పడ్డాయి ట్రంప్ టారిఫ్ వల్ల. ముఖ్యంగా అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్స్లో 2/3 అంటే లేబర్ ఇంటెన్సివ్, అమెరికాకు భారీగా ఎక్స్పోజర్ ఉన్నటువంటి రంగాలు ఇవన్నీ నేను చెప్పినాయి. 30%, 35%, 50% వరకు. ఇప్పుడు కార్పెట్లు అయితే 58.6% అమెరికాకే. సో అమెరికాకే ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఈ రంగాలు
చాలా లేబర్ ఇంటెన్సివ్. అందువల్ల ఈ లేబర్ ఉద్యోగాలకు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ పూర్తి పిక్చర్ మనకు రాలేదు. ఎందుకు రాలేదంటే సాధారణంగా ఈ టారిఫ్లు పెంచినప్పుడు ఏం చేస్తారంటే ఇంపోర్టర్స్ ముందుగానే కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటారు. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ విధిస్తాడని తెలిసి కనుక అమెరికాలో ఇండియన్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇండియా నుంచి ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి స్టాక్ పెట్టుకున్నారు. సో అందువల్ల కూడా మీకు రాబోయే కాలంలో ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెంటరీ ఫుల్గా ఉంది కనుక అది క్లియర్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్డర్స్ ప్లేస్ చేయరు. ఈలోగా ట్రంప్ టారిఫ్ 50% టారిఫ్స్ వచ్చి పడ్డాయి. ఇది ఎన్ని రోజులు ఉంటాయా, ట్రేడ్ డీల్ కుదురుతుందా కుదరదా, 3 నెలలు ఉంటాయా, 2 నెలలు ఉంటాయా, ఏడాది ఉంటుందో తెలియదు. ఆల్రెడీ ఆగస్ట్ 27న 50% స్టార్ట్ అయింది. అయితే ఇక ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్ చేపట్టబోతున్నారు. అంటే ఈ అమెరికాకు బాగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులపైన జిఎస్టీ రిలాక్సేషన్ ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. దాని ఫలితంగా కూడా కొంత ఉపశమనం ఆ ఇండస్ట్రీకి లభించవచ్చు. ఆల్టర్నేట్ మార్కెట్స్ కూడా అన్వేషణ మొదలైంది. ఉదాహరణకు మన లెదర్ ఇండస్ట్రీ వాళ్ళ డెలిగేషన్ ఆఫ్రికా ప్రయారిటీ ఇస్తోంది. అమెరికా మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ను టారిఫ్ విధిస్తుంది కనుక రష్యా ముందుకు వచ్చింది మన టెక్స్టైల్స్ కొనటానికి. ఇలా యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. అందువల్ల డైవర్సిఫై చేసుకోవడానికి ఆల్టర్నేటివ్ మార్కెట్స్కు కూడా భారతదేశం మొదలుపెట్టింది ప్రయత్నం. దీంతోపాటు అర్బన్ డిమాండ్ ఉంది కనుక ఇన్కమ్ ట్యాక్స్లో కూడా భారీ రిలీఫ్ అంతకుముందే బడ్జెట్ టైంలోనే ప్రకటించారు. సో ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన రిలీఫ్, జిఎస్టీలో వచ్చిన రిలీఫ్, అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్ ముఖ్యంగా అమెరికన్ టారిఫ్ల వల్ల నష్టపోతున్న చిన్న పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలకు రకరకాల రూపాల్లో ప్రభుత్వం ఆదుకోవచ్చని కూడా అంటున్నారు. సో ఇవన్నీ కలిపితే కాస్త ఈ జీడిపి పైన నెగిటివ్ ఇంపాక్ట్ కాస్త తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఓవరాల్గా చూసినా ట్రంప్ అనుకుంటున్నట్టు డెడ్ ఎకానమీ ఇండియా కాదు. ఆయన విధించిన 50% టారిఫ్లో కొత్తగా డెడ్ అయ్యేది ఏమీ లేదు. ఇండియా విల్ కంటిన్యూ టు బీ లైవ్లీ ఎకానమీ. అయితే కొంత ఇబ్బందులు, ఛాలెంజెస్ మాత్రం తప్పు. గ్రోత్ రేటు దెబ్బతింటుంది అనివార్యంగా. బిలో 6% ఉండే అవకాశం ఉంది. ఇది ఈవెన్ 2018-19 ప్రీ పాండమిక్ ఇయర్ కన్నా కూడా తక్కువ స్థాయికి పడిపోయే ప్రమాదం అయితే ఉంది.